నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరం పాలంపల్లిలో వైభవోపేతంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం, భక్తుల శరణఘోషతో మార్మోగిన పరిసరాలు. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద చల్లే కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతల తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెల్లపాడు గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఆవరణంలో గ్రామ ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. గ్రామంలో ప్రధానంగా మౌలిక వసతుల కొరత, లిఫ్ట్ ఇరిగేషన్, భూములు, స్కూల్, శ్మశాన ఆక్రమణలు జరిగాయని వాటిని పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డ్వాక్రా సంఘాల గ్రూపుల ద్వారా దాదాపు 1,40,00,000 రూపాయల రుణం తీసుకుని లబ్ధి పొందారన్నారు. గ్రామంలోని యువత, రైతులు సాంకేతికత వైపు అడుగులు వేస్తూ అభివృద్ధి పదంలో నడవాలనేదే పల్లె కోసం ప్రగతి కోసం పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. అలాగే గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుంటున్నానని, ముఖ్యంగా మౌలిక వసతులైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి సమస్యలపై పరిష్కారం చూపుతామని చెప్పారు. అలాగే భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని బద్వేల్ ఆర్డీఓను ఆదేశించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారంలోకి రానుండడంపై వేంపల్లెలోని భాజపా నాయకులు వేంపల్లెలోని 4 రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తుండడంతో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం హర్షణీయమన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా మోదీ చేస్తున్న కృషి అనితరమైందన్నారు. దేశవ్యాప్తంగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే విజయానికి కారణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మా, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతు సుమన్, మునగల వెంకటరమణ, ప్రసాద్ రెడ్డి, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్, సురేష్, చరణ్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. బాబు నేను తినేటి ఒకటి లేవు, షుగరు అందరికీ నమస్కారం. ఇవాళ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఇవాళ ఎన్డీఏ కూటమి 217 సీట్లు సాధించి విజయదుందుబి మోగించడం, ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మహారాష్ట్రలో మాకు విజయాన్ని సాధించి పెట్టాయి. అందుకు ఇవాళ వేంపల్లె మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ టపాసులు పేల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది. అలాగే ఇవాళ మహారాష్ట్ర ప్రజలు ఏదైతే ఐకమత్యంగా ఒకతాటిపై ఉండి ఇవాళ ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ 11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఇంత స్థాయికి తీసుకొచ్చాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు మోదీ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేదని అని చెప్పి మేము సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను తిరిగి విధిలోకి తీసుకొని వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు.
ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి 2 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, అలాగే జాబ్ కార్డు విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ముఖ్యంగా బలవంతంగా రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుని 10,000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకట సుబ్బయ్య, సిఐటియు డివైఎఫ్ఐ నాయకులు విజయ్, ఉదయ్తో పాటు పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు. పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు, పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు, పరిష్కరించాలి వాలంటీర్ల సమస్యలు. గ్రామ వార్డు వాలంటరీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే కడప జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్లకు అందరికీ 10,000 జీతం ఇస్తామని చెప్పి అనేక ప్రచారాల్లో మొత్తం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము వాలంటీర్ల తరఫున సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది ఏమిటంటే బలవంతంగా వాలంటీర్స్ అందరినీ రిజైన్ చేయించారు. వాళ్ళను కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళకు భద్రత లేదు, రక్షణ లేదు, జాబ్ క్యాలెండర్ సిస్టమ్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర కీలకమైనదిగా వాలంటీర్స్ ఉండేవాళ్ళు. మన శరీరంలో వెన్నెముక ఎలాగనో ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు ప్రజల పక్షాన అంత కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి వాలంటీర్లను ఈరోజు ప్రభుత్వాల మీద కక్షగట్టి, వ్యక్తుల మీద కక్షగట్టి పేరు మీద ఈరోజు వాలంటీర్లను వీధుల్లోకి నెట్టడం సరైంది కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి స్పష్టంగా వీళ్ళనందరినీ విధుల్లోకి తీసుకొని మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం 10,000 ఇవ్వాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు నేను మాట ఇచ్చినాక ఏమి చేయనని చెప్పి ఖచ్చితంగా చేస్తానన్నాడు. ఈరోజు 2047 అంటే విజన్ డాక్యుమెంటరీ చేసినప్పుడు దీంట్లో కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి చిన్న వాలంటీర్ల కక్ష కానీ చేయడం మంచిది కాబట్టి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు వెంకటు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజాగ్రామ వార్డు వాలంటరీ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షునిగా ఉన్నాను. 26 జిల్లాలకు సంబంధించి గత 6 నెలల నుంచి మా యొక్క వాలంటీర్లు 26 జిల్లాలో చాలాసార్లు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన డోలా మినిస్టర్ డోలా వీరాంజనేయులని కలవడం జరిగింది, లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది, మంత్రి సత్యకుమార్ యాదవ్ని కూడా కలవడం జరిగింది. గత 2 నెలల కిందట మన యొక్క నాయకులు మంత్రులు ఏం చెప్పారంటే వాలంటరీ వ్యవస్థను కంటిన్యూషన్ చేస్తాము, వాలంటరీ వ్యవస్థను మేము తీసేసే ఉద్దేశంలో లేము అని చెప్పడం జరిగింది. ఒక డోలా మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా కడప జిల్లాలో మా యొక్క ఎంపీడీఓలు మా యొక్క శాలరీ బిల్స్ పెట్టట్లేదు అని చెప్తే ఆ రోజు మాకు ఫోన్ చేసి మరి మా యొక్క బిల్లులు పెట్టండి, వాలంటీర్లు బిల్లులు పెట్టండి, వాళ్ళ బిల్లులు ఆపమని మేము చెప్పలేదు అని చెప్పడం జరిగింది. సార్ చెప్పిన వెంటనే బిల్లులు కూడా పెట్టడం జరిగింది. కానీ గడిచిన 6 నెలల నుంచి ఏ వాలంటీర్కి గౌరవ వేతనం అనేది ఇవ్వలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉగాది రోజున 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అది మేము అడగకుండానే ఇచ్చినటువంటి హామీ.
అడగకుండా ఇచ్చినటువంటి హామీని మాట మీద నిలబడి మా వాలంటరీ వ్యవస్థను ఈరోజు కంటిన్యూషన్ చేయవలసిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఈ యొక్క మీడియా సమక్షంలో మీకు తెలియజేస్తున్నాం సార్. మా వాలంటరీ వ్యవస్థ 2,60,000 మంది ఉన్నాము. గత సంవత్సరం 2023 ఆగస్టు నుంచి వాలంటీర్లు విధుల్లో లేరు అన్నారు. విధుల్లో లేని వాలంటీర్లకు మీరు ఏ విధంగా హామీ ఇచ్చారు? 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అంటే అప్పుడు మీకు తెలియదా? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మేము ప్రతి నెల డెబిట్ హెచ్డి సీరియల్ నెంబర్స్తో సహా మేము వీళ్ళకి శాలరీస్ బిల్లు ప్రవేశపెట్టాము, మేము వేస్తున్నాము, ఈరోజు లేదని అంటే ఎలా అని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే సార్ గారు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ జీవో లేదు ఓకే బాగుంది, కానీ ఒక జీవో తెచ్చే అధికారం మీకు లేదా? 2,60,000 మంది వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళని బూటక రాజీనామాలు అన్నారు మంత్రి గారు. సరే బూటక రాజీనామాలను యాక్సెప్టబిలిటీ కాకపోతే 2,60,000 మంది వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా లేని పక్షాన సీఎం క్యాంప్ కార్యాలయంనైనా ముట్టడి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద జల్లే కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదానీ గ్రూప్తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని అన్నారు. కూటమి నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తూ 7 నెలల కాలం గడిపేశారని, వారు అప్పులు తప్ప చేసిందేమీ లేదని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు నెలకు అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. వరదలు, టీటీడీ లడ్డు, వైఎస్ జగన్ కుటుంబ కలహాలు వంటి అంశాలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ఇప్పుడు అదానితో ఒప్పందాలంటూ కొత్త కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, బిహెచ్ ఇలియాస్, శ్రీరంజన్ రెడ్డి, త్యాగరాజు, ఇంకా రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 7 నెలలు కావస్తోంది. ఈ 7 నెలలలో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నాయకుల పైన బురద జల్లే కార్యక్రమం. సో చెప్పిందే చెప్పి అదే నిజమన్నట్టుగా గోబెల్స్ ప్రచారం అనేది చేస్తూ ఉండడం, ఇవన్నీ సర్వసాధారణమైపోయింది ఈ 7 నెలల కాలంలో. సో అదే కాకోకుండా పరిపాలన అంటూ చూస్తామా అంటే పరిపాలన ఏమీ లేదు, ఒట్టి అప్పులు తప్ప, అప్పులు చేయడం తప్ప వేరే సాధించిందేమీ లేదు. అదే కాకుండా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాంట్లో ఒక్కటి కూడా సరిగా అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. సో ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, ఎందుకంటే ఎలక్షన్లంతా కూడా దారుణంగా ప్రజలను మోసం చేసే దాంట్లో భాగంగా ఎన్నో హామీలన్నీ ఇచ్చి దారుణంగా మోసం చేసిన పరిస్థితి. ఒట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే ఏంలా. దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. టీటీడీ లడ్డూను వదలలేదు, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న టీటీడీని నిజంగా దారుణంగా దానిపైన అబాస్పాలు చేసే విధంగా, ప్రపంచంలోనే అబాస్పాలు చేసే విధంగా ప్రవర్తించిన పరిస్థితి. ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం అన్నమాట. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి అందరూ కూడా ఈ వదిలేసేసి మేనిఫెస్టో గురించి, చంద్రబాబు మేనిఫెస్టో గురించి కానీ,
ఈ పరిపాలన గురించి కానీ మాట్లాడుకోకుండా ఒక ట్రెండ్ అంటే ఒక దారిన తీసుకుపోయే కార్యక్రమం అంటాం, అదే డైవర్షన్ పాలిటిక్స్. సో ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లితే దానిపైన ఆన్సర్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మన గురించి ప్రజలకేం తెలియదు అని వాళ్ళ ఊహ. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి, ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు ఇప్పుడు కొత్తగా ఏమీ లేనిది, అసలు సంబంధమే లేదు, సంబంధం లేని ఇష్యూను వండి వార్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. అదాని గ్రూపుకి కానీ అగ్రిమెంట్లు కానీ ఇంకొకటి కానీ వాళ్ళతో ఒప్పందాలు కానీ చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదు. లేకపోయినా ఉన్నట్టు ప్రకటించి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారులే, మన పని మనం జరుగుతుంటుంది, మనల్ని ఎవరు కామెంట్ చేయరు అని చెప్పేసి అనుకుంటుంటారు. ప్రజలు అట్లాంటి ఏమీ కాదు, ప్రజలు చాలా విఘ్నులు, అన్నీ బాగా తెలుసు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది కూడా. సో తప్పకుండా రిజల్ట్ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే రిజల్ట్ చాలా దారుణంగా ఉండబోతుంది. దానికి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి సెకీతోటి ఒప్పందం చేసుకున్న పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వీళ్ళంతా కథలు చెప్తున్నారన్నమాట, చూసేదానికి అందరికీ చెప్పేదానికి ₹2.49 ₹2.49 ఒప్పందం చేసుకున్నాడు. అది కాదు, ట్రాన్స్మిషను వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్మిషన్ చేస్తే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎక్కువ వచ్చేస్తాయి అని తప్పుడుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతుందన్నమాట. కాదు, అది తప్పు. మీకు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. 2021 జనవరిలో దాన్ని రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ను రద్దు చేయడం జరిగింది. సో నేను ఆ పేపర్లన్నీ మీకు మీ ముందర పెడతాను, ఇస్తాను. చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిస్థితి అన్నమాట. ₹2.49 ఇస్తే నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు, నాణ్యమైన కరెంటును ప్రజలందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అన్నమాట. అది చంద్రబాబు చేసిన నిర్వాహకం ఏందో ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది. ఇదే సెకి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో 2000 ఆయన దిగిపోయే ముందు 2019కు ముందు సోలార్ ఎనర్జీ అయితే ₹5.90 అగ్రిమెంట్ కావడం జరిగింది. అదే కాకుండా విండ్ పవర్ అయితే ₹4.63 అగ్రిమెంట్ కావడం జరిగింది. 25 ఏళ్లకు మళ్ళీ 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేయడం జరిగింది ఈ రేట్లతోటి. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు. ₹2.49 తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అది సెకీతో, అదానితో కాదు, లేనిదన్నీ అంటబెట్టి ఒక అదానితో కాదు, ఇటు ఈ సోలార్ ఎనర్జీ ఎవరెవరు తయారు చేస్తారో వాళ్ళందరితో ₹2.49 అంటే దానికంటే తక్కువకే ఒకవేళ తీసుకొని ఉండొచ్చు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్కు ₹2.49 ఇండియా గవర్నమెంటు కార్పొరేషన్ ఇది, దాంతో ఒప్పందమైంది తప్ప అదానితో కాదు. ఈయన చెప్పినట్టు అదేదో ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో ఇంకా ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల ₹1,10,000 కోట్ల రూపాయలంట 25 ఏళ్లలో. ఇంత కుంభకోణం జరిగిపోయింది.
రాష్ట్రానికి ఇంత నష్టం అయిపోయింది, అంత నష్టం అయిపోయిందని పేపర్లు అదే మొత్తం గత 2-3 రోజులుగా చంద్రబాబును మోసేదే ఆ పేపర్లకు పని. కడప నగర పరిధిలోని పాలంపల్లెలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం వైభవపేతంగా కొనసాగింది. పాలెంపల్లె వీధులు అయ్యప్ప స్వామి శరణఘోషతో ప్రతిధ్వనించాయి. కన్నుల పండుగైన రథంపై రంగురంగుల దీపకాంతుల మధ్య వీధుల్లో సాగుతున్న స్వామి అయ్యప్పను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున దీపధారులై స్వాగతం పలికారు. కన్యస్వాములు కలశాలు చేపట్టి ఊరేగింపులో పాల్గొన్నారు. అంతకుముందు గ్రామోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తికి విశేష అభిషేకాలు, అలంకారాన్ని చేసి రథంపై కొలువు తీర్చారు. బ్యాండ్ మేళాల మధ్య భక్తుల జయజనధ్వానాల మధ్య స్వామి రథాన్ని గ్రామంలో ఊరేగించారు. దీక్షధారులైన భక్తులు ఊరేగింపులో పాల్గొనగా వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు దీపదారులై ఊరేగింపులో పాల్గొన్నారు. వీధుల్లో స్వామివారి గ్రామోత్సవం సాగేటప్పుడు అడుగడుగునా స్థానిక భక్తులు స్వామికి పూజా ద్రవ్యాలు సమర్పించి మొక్కుకున్నారు. ఊరేగింపు అనంతరం పాల్గొన్న భక్తులందరికీ నిర్వాహకులు భిక్షను ఏర్పాటు చేశారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు కడప నగరం 50 డివిజన్లో పాలంపల్లిలో 9వ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఊళ్ళో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి దీపాలు పట్టడం అయితేనేమి, చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ, కడప నుంచి కానీ, చెన్నూరు నుంచి కానీ, ఒల్లూరు నుంచి కానీ, అంత మన జిల్లా సైడ్ నుంచి మొత్తం కన్యస్వాములంతా వచ్చి దాదాపు 220 మంది కన్యస్వాములు కల్చరం పట్టడం జరిగింది. మా పాలంపల్లి గ్రామంపై అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ దయ చూపాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని, ఆ స్వామి అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండాలని, మేము లక్షణంగా ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని, వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరగాలని కోరుకుంటున్నాం.
ఈసారి రాజమండ్రి నుంచి పటాకులు తెప్పించాం స్వామి. పాము అయితేనేమి, చెట్టు అయితేనేమి, విష్ణు చక్రం అయితేనేమి, శంకు చక్రాలతో కూడా మేము పటాకులు డిజైన్ చేయించినాము. నెల్లూరు వాళ్ళు, ఒంగోలు కలిసి కాంతారా టీం అని చెప్పి వచ్చారు. వాళ్ళు కూడా అద్భుతంగా నాట్య ప్రదర్శన అయితేనేమి, నాట్యం అయితేనేమి చేస్తున్నారు. చాలా ఈ 8 సంవత్సరాలను మించి 9వ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ పాలకులపై పోస్టులు పెట్టినందుకు గాను వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డిని ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో వర్ర రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో విచారణకు కోర్టులో అనుమతి కోరుతూ ప్రొద్దుటూరు పోలీసులు పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు కోర్టు అనుమతితో కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వర్ర రవీంద్రారెడ్డిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు ప్రొద్దుటూరు మొదటి అదనపు కోర్టులో హాజరుపరిచారు. దయచేసి అర్థం చేసుకో. లేదు కడప అసాంఘిక శక్తులు నేరస్తులను పట్టుకుని కటకటాల వెనక్కి పంపడమే కాదు, భక్తి భావంలోనూ ఎవరికీ తాము తీసిపోమని వేంపల్ల ఎస్ఐ తిరుపాల్ నాయక్ నిరూపించారు. అయ్యప్ప స్వాములకు ఎస్ఐ తిరుపాల్ నాయక్ భిక్ష ఏర్పాటు చేసి స్వాముల పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈరోజు స్థానిక రంగయ్య తోటలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్షను పాటిస్తూ అనునిత్యం అయ్యప్ప నామస్మరణతో ఎంతో నియమనిష్టత, భక్తి శ్రద్ధలతో మాలధారణ ధరించిన స్వాములకు ఎస్ఐ స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం స్వాములతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో కఠోర దీక్ష పాటిస్తూ అనునిత్యం అయ్యప్ప నామస్మరణతో భక్తి శ్రద్ధలతో మాలధారణ ధరించిన స్వాములకు భోజనాన్ని ఏర్పాటు చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. గురుస్వామి రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు ఎస్ఐ భిక్ష ఏర్పాటు చేశారని, ఆయనపై స్వామి కరుణ కటాక్షం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కిరణ్, నజీర్, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు అందరికీ భిక్ష అరేంజ్ చేసి మనకందరికీ భిక్ష దానం చేసినాడు స్వామి. ఇలాగా ముందుగా మరింత ఎంతమందికో ఎందరికో స్వామికి భిక్షాదానం చేస్తూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని అయ్యప్ప స్వామిని మనసారా మనము కోరుకుందాం. స్వామి సార్
రాష్ట్ర ప్రభుత్వం కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం మార్పు చర్యలను సత్వరమే ఉపసంహరించుకోకుంటే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసి ఆ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. అనంతరం గాలి చంద్ర మాట్లాడుతూ 5 మాసాల కూటమి పాలనలో రాయలసీమలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదా సంస్థ ఏర్పాటు చేయకపోగా ఇదివరకే ఇక్కడ ఏర్పాటైన సంస్థలను తరలించడం దారుణమన్నారు. కోప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను మంగళగిరికి తీసుకుపోవడం, పులివెందుల మెడికల్ కళాశాలకు కేటాయించిన 50 సీట్ల భర్తీని రద్దు చేయించడం, కడప నగరపాలక సంస్థ కమిషనర్ను సిఆర్డీఏకు తీసుకుపోవడం, యోగి వేమన యూనివర్సిటీని అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా ఇప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న నిర్ణయం తగదన్నారు. హక్కులు అవకాశాలను కోల్పోయి దగాపడ్డ వెనుకబడ్డ రాయలసీమ ప్రజలు రాష్ట్రం విడిపోయినా రాష్ట్రంలో కలిసిన ప్రతి సందర్భంలో నష్టపోతున్నారని చెప్పారు. రాయలసీమ పట్ల వివక్షత వహించి నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ తరహా ఉద్యమానికి ఆజ్యం పూసినట్లవుతుందని పాలక ప్రభుత్వాలు గ్రహించి రాయలసీమను రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, ఇంకా కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడేమో కర్నూలులో ఉన్నటువంటి లోకాయుక్తను మార్చినట్టే మార్చి తాత్కాలికంగా నిలుపుదల చేశామని చెప్పి చెబుతా ఉన్నారు. ఇంకొకటి, గతంలో రాయలసీమ గ్రామీణ బ్యాంకు ఉండేది. రాయలసీమ గ్రామీణ బ్యాంకుగా ఉన్నటువంటి దాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా మార్చిన తర్వాత పేరు మార్చారులేనని గమ్మ ఉన్నారు రాయలసీమ ప్రజలు. ఈరోజేమో ఊరే మార్చేదానికి దాన్ని కూడా అమరావతిలోకి తీసుకుని పోవడానికి ఓ ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇవాళ రాయలసీమకు సంబంధించినటువంటి అనేక అంశాలు, ఇవాళ యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా యోగి వేమన యూనివర్సిటీలో ఒక కామాచారాన్ని తీసుకొని వచ్చి దాన్ని వీసీగా చేసి అది యూనివర్సిటీ యొక్క ప్రతిష్టనే దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఎన్సీసీ కార్యాలయ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా మార్చడం అనేటువంటిది. అంటే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని సంస్థలను కూడా అమరావతికి తీసుకొని పోవడం అనేటువంటి దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణయ్య కమిటీ సిఫారసులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశంలోనే గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన పర్యవసానాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే, తెలంగాణ తరహా ఉద్యమం రాయలసీమలో రాకుండా ఉండాలంటే అభివృద్ధిని వికేంద్రీకరించాలా. రాజధాని, అడ్మినిస్ట్రేషన్, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి, నిధులు నికర జలాలకు సంబంధించి, విద్యా వైద్య పరిశోధన రంగాల ఏర్పాటుకు సంబంధించినటువంటి దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అన్ని జిల్లాలలో సమానమైనటువంటి అభివృద్ధి చేయాలని చెప్పి సూచన చేస్తే దానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వము అనుసరించే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. పైగా రాయలసీమ నిరంతరము రాష్ట్ర విభజన జరిగితే నష్టపోతా ఉంది, రాష్ట్రం ఏర్పాటైతే రాయలసీమ నష్టపోతా ఉంది. అన్ని విధాల ఇవాళ శ్రీబాగ్ ఒడంబడికి మొదలుకొని కర్నూలు రాజధాని వరకు, తుంగభద్ర డ్యామ్ నుంచి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు వరకు,
హక్కులు అవకాశాలు కోల్పోయినటువంటి దగాబడినటువంటి వెనకబడినటువంటి రాయలసీమ ఇప్పటికీ కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి ఈ ప్రాంతంలో గడిచినటువంటి గతంలో 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క విధానాల మూలంగా ఇవాళ రాయలసీమ ప్రాజెక్టు గాలేరు నగరి, హంద్రీనివా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు నికర జలాలే కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మిగులు జలాలపైన కట్టుకున్నామని అనుకుంటే మిగులు జలాలు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి రాయలసీమ ప్రాజెక్టుకు ఒక్క టీఎంసీ కూడా కేటాయించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంకొక వైపు ఏం చేస్తూ ఉంది, రాయలసీమను ఆదుకోవాల్సినటువంటి బాధ్యతను పక్కన పెట్టి రాయలసీమకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంది. ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడము, కృష్ణా జలాలను పునఃసమీక్ష పేరుతో అదే ఏ ట్రిబ్యునల్ అయితే వ్యతిరేకంగా నిర్ణయం చేసింది ఆ ట్రిబ్యునల్కు మళ్ళా కట్టబెట్టడం అనేటువంటిది. ఇంత అన్యాయానికి ఒడిగడతా ఉంటే అదే కేంద్ర ప్రభుత్వంతో అండగా అవుతున్నటువంటి పాలక ప్రభుత్వము ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వమైనా కేంద్రం నుంచి రావాల్సినటువంటి హక్కులు అవకాశాలు రాబట్టి ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సింది పోయి ఉన్నటువంటి వాటిని తీసుకొని పోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఒక కక్ష సాధింపు, వివక్షత, నిర్లక్ష్యం అనేటువంటిది అడుగడుగున కనపడతా ఉంది ఇవాళ. పోనీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం, వివక్షత అని అంటే ఏమన్నా ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేయలేదా మీకు, సీట్లు ఇవ్వలేదా మీకు? కాబట్టి గతంలో అరాచక పాలన, విధ్వంస పాలన, లేకపోతే ఒక దుర్మార్గుని పాలనకు విముక్తి కావించడానికి ఈ రాయలసీమ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినందుకు గిఫ్ట్గా ఇవాళ ఉన్నటువంటి సంస్థలను, పరిశ్రమలను వాటిన్నింటిని కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఈ 5 మాసాలలో మీరు ఈ రాయలసీమలో ఏం పెట్టారు, ఏం సాధించారు, ఏమి తీసుకొచ్చారంటే ఒక్కటి లేదు. పైగా ఉన్న సంస్థలన్నీ కూడా అమరావతికి తీసుకొని పోవడం అనేటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు యొక్క మైండ్ సెట్ మారకపోతే రాయలసీమను, కడప జిల్లాను సమానమైనటువంటి దృష్టితో చూడకపోతే ఉద్యమానికి సమాయత్తం కావాల్సి వస్తుందని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెప్పదలుచుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరం పాలంపల్లిలో వైభవోపేతంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం, భక్తుల శరణఘోషతో మార్మోగిన పరిసరాలు. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుని వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద చల్లే కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతల తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.